ఈరోజు మనం చాలా లాజికల్ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటాం, మన వాళ్ళు చాలా చెప్తూ ఉంటారు ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు లాజిక్. మనం లాజిక్ లేకుండా వీ కాంట్ బిలీవ్ ఎనీథింగ్, రైట్? ఎవ్రీథింగ్ ఈజ్ మిథ్య మాత్రమే. ఓన్లీ విత్ ద లాజిక్ వీ విల్ గో, రైట్? సో దట్ లాజికల్ మినిస్టర్ ఇన్ అయోధ్య వెన్ రామ వాజ్ దేర్, సో ఆ టైంలో ఉన్న లాజికల్ మినిస్టర్ ఎవరు అని అంటే జాబాలి. హీ కేమ్ టు ద ఫారెస్ట్ అండ్ హీ ఆస్క్డ్ రామ, సో వై డిడ్ యూ లీవ్ అయోధ్య అడిగితే, లేదు మా తండ్రికి ఇచ్చిన మాట నేను వచ్చేసాను అంతే కదా అని. తండ్రే లేడు కదా, తండ్రే లేనప్పుడు ఉన్న ఎవరి కోసమైతే వరమించాడో భరతుడు, ఆ భరతుడే అడుగుతున్నప్పుడు, సో వాట్స్ ద పాయింట్ ఇన్ యువర్ లాజిక్? అసలు నాకు అర్థం కావట్లేదు. తండ్రి లేడు ఒకటి, అండ్ భరతుడు వచ్చి అడుగుతున్నాడు, ఎవరి కోసమైతే వరం ఇచ్చాడో ఆ వ్యక్తే వచ్చి నిన్ను ప్రాధాయపడుతున్నాడు, వచ్చి నువ్వే రాజ్యం చేయమని. అండ్ ఆయనే అడుగుతున్నాడు, ప్రజలు అడుగుతున్నారు నిన్ను వచ్చి పని చేయమని, వచ్చి మా కోసం నిలబడమని. సో వై ఆర్ యూ గోయింగ్ బిహైండ్ దట్, ఏదో ప్రామిస్ చేశాను అనే దాని మీద పోతున్నావు అని అడుగుతాడు జాబాలి. అడిగితే రాముడు చెప్తారు, నేను ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నది మీరు చెప్తున్న లాజికల్గా మీకు కనబడుతుండవచ్చు, బట్ అది ధర్మం కాదు అంటాడు. ఎందుకు ధర్మం కాదు అని అంటే, నా తండ్రికి ఇచ్చిన మాట ఆయన లేకపోయినా ఆ మాట ఉండాల్సిందే, ఆ మాటను నేను నిలబెట్టాల్సిందే. అండ్ మీరు అంటున్నారు కదా ప్రజల కోసం భరతుడి కోసమని, అండ్ భరతుడు తనకు తాను అర్హత లేనివాడుగా తను అనుకోవచ్చు కాక, కానీ రామరాజ్యం నడిచింది ఒక అద్భుతమైన ధర్మబద్ధంగా నడుస్తూ వచ్చింది చాలా సంవత్సరాలుగా. అంటే ఋషులు, మా వెనకటి మా పూర్వీకుల ఆశీర్వాదము, వాళ్ళు పెట్టిన ఒక కాన్స్టిట్యూషన్, ఈరోజు మనం మాట్లాడుతున్న కాన్స్టిట్యూషన్ లాంటిదే ధర్మం. ఆ రోజు నుంచి ఉన్న వాళ్ళు జాబాలి, లేకపోతే వశిష్ఠులు, విశ్వామిత్రులు, ఇలా చాలామంది గురువరేణ్యులు ఒక ధర్మబద్ధమైన పాలన కోసం ఒక లెక్క పెట్టారు, ఒక స్టాండర్డ్స్ ఫిక్స్ చేశారు. ఆ స్టాండర్డ్స్లో భాగంగా భరతుడు ఉంటాడన్న నమ్మకం నాకుంది, నేను లేకపోయినా. బట్ నీ లాజిక్ ఇక్కడ వర్కౌట్ కాదు అని చెప్తారు. చాలా లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఆ ఇద్దరి మధ్య. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.